జయశంకర్ భూపాలపల్లి జిల్లా అన్సాన్పల్లిలో నెలకొన్న నీళ్ల సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్ డిమాండ్ చేశారు. సుమారు 2 నెలల నుంచి ప్రజలు నీళ్ల సమస్యను ఎదుర్కొంటున్నారని, అధికారులకు విన్నవించిన సమస్యను పరిష్కరించలేదన్నారు. గ్రామంలో ఒకే బోరు ఉండడం వల్ల ఇబ్బందిగా మారిందని, మెషిన్ భగీరథ నీళ్లు కేవలం 5 నిమిషాలు మాత్రమే రావడంతో సరిపడా నీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే గ్రామంలో నీళ్ల సమస్యను పరిష్కరించాలని కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు నాగుల అరవింద్, ఆమ్ ఆద్మీ పార్టీ భూపాలపల్లి జయశంకర్ జిల్లా అధ్యక్షులు. అన్సాన్పల్లి అనేటువంటి గ్రామంలో దాదాపు 2 నెలల పై నుంచి కూడా మరి వాటర్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఇక్కడ ప్రజలందరూ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు చెప్పినప్పటికీ కూడా స్పందించని పరిస్థితి ఉంది. మరి ఈ ఏరియాలో దాదాపు ఒక 500-600 పైచీలకు ఓటున్నప్పటికీ మరి ఒకటే బోరు ఉండడం వల్ల ఒక్క బోరునే ఈ గ్రామవాసులు అందరూ ఉన్నారు. మరి ఎండాకాలం వస్తే చాలా తీవ్రంగా పరిస్థితి ఉంది. మరి వర్షాకాలం కూడా మరి చలికాలం కూడా వాటర్ ఇబ్బందికరంగా మారుతా ఉంది. మరి మిషన్ భగీరథ పంపులు కూడా ఇంటింటికి ఉన్నాయి. కానీ మరి మిషన్ భగీరథ పంపులు కూడా 5 నిమిషాలు 6 నిమిషాలు రావడం వల్ల ఇక్కడ వాటర్ సరిపోని పరిస్థితి ఉన్నది. మరి ఒకే బోర్ ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఉపయోగించుకుంటా ఉన్నారు. దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. స్థానాలకు కావచ్చు, వాళ్ళకి ఆకలి చల్లుకోవడం కావచ్చు, ఇంట్లో ఇంకా మరికొన్ని వసతులకు వాటర్ సరిపోకపోవడంతో మరి బిందెలతో రోజు నిత్యం ఇబ్బందికరంగా మారుతా ఉంది. ప్రభుత్వం ఇక్కడ ముఖ్యంగా కలెక్టర్ గారు స్పందించాల్సిన అవసరం ఉంది. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా వెంటనే స్పందించి ఒకే బోరు ఉండడం కాకుండా అప్పుడప్పుడు అది బోర్ ఖరాబ్ అవుతా ఉంది. మరి బోర్ ఖరాబ్ కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక బోరు ఇక్కడ నా మూల మరుపు దగ్గర ఏదైతే ఉందో అక్కడ ఇంకా బోరు ఏర్పరిచినట్టయితే ఇక్కడ వీళ్ళందరికీ కూడా సానుగుణంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ స్థానికంగా ఉండే ఎమ్మెల్యే ముఖ్యంగా కలెక్టర్ గారు స్పందించి వెంటనే తక్షణమే ఇక్కడ అధికారులతో ప్రజానికంతో మాట్లాడి వెంటనే తక్షణమే మరి నీటి పరిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడి ఇక్కడ తక్షణమే బోరించవలసిందిగా కోరుతాను. లేకపోతే మాత్రం ఇక్కడ గ్రామ ప్రజలందరూ ఖాళీ బిందెలతో మరి కలెక్టరేట్ ను ముట్టడియాల్సి వస్తుందని చెప్పేసి కలెక్టర్ గారిని హెచ్చరిస్తా ఉన్నాం.